Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ యూనిట్ 3 సబ్ట్రాక్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలో చూద్దాం. 3.0 సబ్ట్రాక్షన్ వితౌట్ రీగ్రూపింగ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ నీరజ్ చోప్రా గురించి ఇచ్చున్నారు. ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ అబ్జర్వ్ ద అబౌట్ టేబుల్ అని ఇచ్చి సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు, గమనించండి. నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సబ్ట్రాక్ట్ 2461 ఫ్రమ్ 8975 అని ఇచ్చున్నారు. అంటే 8975 నుండి 2461 ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 6514 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వన్ స్టడీ టేబుల్ కాస్ట్ 200 రూపీస్ లెస్ దాన్ అనదర్ విచ్ పెయిర్ ఆఫ్ ప్రైసెస్ ఈస్ కరెక్ట్ అని ఇచ్చున్నాడు. అంటే ఒక స్టడీ టేబుల్ మరొక దానికంటే 200 రూపాయలు తక్కువ అయితే కింది వాటిల్లో ఏది సరైనది అన్నాడు. ఇక్కడ ఆప్షన్ బి గమనిస్తే 4920 అండ్ 4720 అని రాయండి. ఎందుకంటే ఈ రెండిటి మధ్య డిఫరెంట్ వచ్చేసి 200 కాబట్టి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రమేష్ సబ్ట్రాక్ట్ 1530 ఇన్స్టెడ్ ఆఫ్ 1532 ఫ్రమ్ 4532 అండ్ గెట్స్ 3000. హౌ కెన్ బి కరెక్ట్ యాజ్ ఆన్సర్ వితౌట్ రీడూయింగ్ ద సబ్ట్రాక్షన్ అన్నాడు. అంటే రమేష్ అనే అతను 4532 నుండి 1532 కి బదులుగా 1530 ని తీసేస్తే 3000 వచ్చిందంట. అయితే ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ ని కనుక్కోండి అంటున్నాడు. అంటే ఇక్కడ 1532 కి బదులుగా 1530 అని తీసుకున్నాడు. అంటే 2 తక్కువగా తీసుకున్నాడు కాబట్టి 2 ని యాడ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఆప్షన్ బి యాడ్ 2 అని రాయండి. నెక్స్ట్ 3.1 సబ్ట్రాక్షన్ బై రీగ్రూపింగ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇచ్చున్నారు. వీటిని పరిశీలించి సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏ 8457 మైనస్ 5897 అని ఇచ్చున్నారు. సబ్ట్రాక్ట్ చేస్తే 2560 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 9040 మైనస్ 3627 అని ఇచ్చున్నారు. సబ్ట్రాక్షన్ చేస్తే 5413 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి. 5000 మైనస్ 2829 అని ఇచ్చున్నారు. సబ్ట్రాక్ట్ చేస్తే 2171 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సబ్ట్రాక్ట్ 4385 ఫ్రమ్ 9230 అని ఇచ్చున్నారు. అంటే ఈ 9230 నుండి 4385 ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 4845 వస్తుంది. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లం ఇచ్చున్నారు. వర్డ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలో చూడండి. నెక్స్ట్ డూ దిస్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. శ్రీకృష్ణ హ్యాడ్ 9213 ఇన్ హ్యాస్ బ్యాంక్ అకౌంట్. హీ విత్డ్రా 7435. హౌ మచ్ మనీ వాజ్ లెఫ్ట్ ఇన్ హ్యాస్ అకౌంట్ అని ఇచ్చున్నారు. అంటే శ్రీకృష్ణ వద్ద అతని బ్యాంక్ ఖాతాలో 9213 ఉన్నాయంట. అయితే అతను 7435 రూపీస్ ని విత్డ్రా చేస్తే ఇంకా ఎంత అమౌంట్ ఉంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 9213 నుండి 7435 ని సబ్ట్రాక్షన్ చేస్తే శ్రీకృష్ణ యొక్క బ్యాంక్ అకౌంట్ లో 1778 రూపీస్ ఉన్నాయని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. నానాజీ wanted to buy a sprayer of cost 9500. Government provided a subsidy of 2500. Then how much money should he pay అని ఇచ్చినాడు. అంటే నానాజీ ఒక పిచికారి యంత్రాన్ని 9500 రూపాయలు పెట్టి కొనాలనుకున్నాడు. అయితే గవర్నమెంట్ నుండి 2500 రూపాయలు సబ్సిడీ లభించితే ఇంకా అతను ఎంత అమౌంట్ చెల్లించాలి అని ఇచ్చినారు. అంటే ఈ 9500 నుండి 2500 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా అతను చెల్లించాల్సింది 7000 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ 3.2 సబ్ట్రాక్షన్ బై ఎస్టిమేట్ లో డూ దిస్ ఇచ్చున్నారు. అవి ఎలా చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇన్ ఏ విలేజ్ దేర్ ఆర్ 8142 ట్రీస్. అవుట్ ఆఫ్ దిస్ 3780 ట్రీస్ ఫిల్ డౌన్ డ్యూ టు హుద్హుద్ సైక్లోన్. ద నెంబర్ ఆఫ్ ట్రీస్ రిమైనింగ్ ఈజ్ అన్నాడు. అంటే ఒక గ్రామంలో 8142 ట్రీస్ ఉన్నాయంట. అందులో 3780
చెట్లు తుఫానికి పడిపోతే మిగిలినవి ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. అంటే 8142 నుండి 3780 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా సుమారుగా ఉన్నాయి. ఆప్షన్ బి 4000 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7152. వన్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 5200. ద అదర్ నెంబర్స్ రౌండెడ్ టు 1000 ఈజ్ అన్నాడు. అంటే రెండు సంఖ్యల మొత్తము 7152 అయితే అందులో ఒక సంఖ్య 5200 అంట. అయితే మరొక సంఖ్య ఎంత అంటాడు. అంటే 7152 నుండి 5200 తీసేస్తే మనకు 1952 వస్తుంది. కానీ ఇక్కడ రౌండ్ ఆఫ్ 1000 అన్నాడు కాబట్టి 2000 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ కరెక్ట్ సింబల్ ఆఫ్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఇన్ బాక్సెస్ బై ఎస్టిమేటింగ్ ద డిఫరెన్స్ అని ఇచ్చున్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన సబ్ట్రాక్షన్స్ ను ఎస్టిమేట్ చేసి పై గుర్తులను పెట్టమన్నారు. ఏ చూడండి 2300 మైనస్ 800 అంటే 1500 వస్తుంది. 2950 1100 అంటే సబ్ట్రాక్షన్ చేస్తే 850 అవుతుంది. ఇక్కడ 850 ని ఎస్టిమేట్ నియరెస్ట్ 100 లో మారిస్తే 1900 అవుతుంది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 4100 1800 ఇచ్చున్నారు. సబ్ట్రాక్షన్ చేస్తే 2300 అవుతుంది. 8005 6200 ఇచ్చున్నాడు. వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే 1805 అవుతుంది. ఇక్కడ 2300 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ సి చూడండి. 3900 మైనస్ 890 అని ఇచ్చున్నాడు. సబ్ట్రాక్షన్ చేస్తే 3010 వస్తుంది. 7020 మైనస్ 5630 ఇచ్చున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే 1390 వస్తుంది. ఇక్కడ 3010 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ ట్రై దిస్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కరెక్ట్ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్ అని ఇచ్చున్నారు. అంటే ఇక్కడ ఏ చూడండి 5920 3486 అని ఇచ్చున్నారు. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2426 వచ్చిందని ఇచ్చున్నారు. కానీ యాక్చువల్ గా ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 2434 వస్తుందని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 6000 మైనస్ 3984 అని ఇచ్చున్నారు. ఈ రెండింటిని సపరేషన్ చేస్తే 2126 వచ్చిందని ఇచ్చున్నారు. కానీ యాక్చువల్ గా ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 2016 వస్తుందని రాయండి. నెక్స్ట్ 3.3 అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ గురించి ఇచ్చున్నారు. ఏ విధంగా చేయాలో ఒకసారి గమనించండి. నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సబ్ట్రాక్ట్ ఓవరాల్ అని ఇచ్చున్నాడు. అంటే నోటి పద్ధతి ద్వారా ఈ లెక్కలను చేయమన్నారు. ఇక్కడ ఏ చూడండి 95 మైనస్ 21 ఇచ్చున్నారు. 95 నుండి 21 ని తీసేస్తే 74 రాయండి. బి చూడండి 88 మైనస్ 55 అని ఇచ్చున్నారు. 88 నుండి 55 ని తీసేస్తే 33 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 68 మైనస్ 47 అని ఇచ్చున్నారు. 68 నుండి 47 ని సబ్ట్రాక్షన్ చేస్తే 21 వచ్చిందని రాయండి. నెక్స్ట్ డి చూడండి 52 మైనస్ 26 అని ఇచ్చున్నారు. 52 నుండి 26 ని సబ్ట్రాక్షన్ చేస్తే 26 అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి 73 మైనస్ 37 అని ఇచ్చున్నారు. సబ్ట్రాక్షన్ చేస్తే 36 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద గివెన్ అడిషన్ ఫ్యాక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అడిషన్స్ ని సబ్ట్రాక్షన్ రూపంలో మార్చి రాయండి అన్నారు. ఏ చూడండి 734 ప్లస్ 268 ఈక్వల్ టు 1002 అని ఇచ్చున్నారు. అంటే ఈ 1002 మైనస్ 734 ఈక్వల్ టు 268 అని రాయండి. నెక్స్ట్ 1002 మైనస్ 268 ఈక్వల్ టు 734 రాయండి. నెక్స్ట్ బి చూడండి 3140 ప్లస్ 2869 ఈక్వల్ టు 6009 అని ఇచ్చున్నారు. ఇక్కడ 6009 మైనస్ 3140 ఈక్వల్ టు 2869 అని రాయండి. నెక్స్ట్ 6009 మైనస్ 2869 ఈక్వల్ టు 3140 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ అడిషన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద గివెన్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ ని ఉపయోగించి అడిషన్ ఫ్యాక్ట్ ని రాయమన్నారు. ఏ చూడండి 480 మైనస్ 320 ఈక్వల్ టు 160 అని ఇచ్చున్నాడు. ఇక్కడ అడిషన్ ఫ్యాక్ట్ వచ్చేసి 160 ప్లస్ 320 ఈక్వల్ టు 480 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 5286 మైనస్ 3812 ఈక్వల్ టు 1474 అని ఇచ్చున్నారు. దీనికి అడిషన్ ఫ్యాక్ట్ వచ్చేసి 1474 ప్లస్ 3812 ఈక్వల్ టు 5286 అని రాయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నారు. ఏ చూడండి 5889 మైనస్ 3643 అని ఇచ్చున్నారు. సబ్ట్రాక్షన్ చేస్తే 2246 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 8926 మైనస్ 2634 అని ఇచ్చున్నారు. సబ్ట్రాక్షన్ చేస్తే 6292 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 9600 మైనస్ 2780 ఈక్వల్ టు 6820 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి 8000 మైనస్ 3000
5675 అని ఇచ్చున్నారు. సబ్ట్రాక్షన్ చేస్తే 4325 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సబ్ట్రాక్ట్ 7425 ఫ్రమ్ 9015 అని ఇచ్చున్నారు. అంటే ఈ 9015 నుండి 7425 ని సబ్ట్రాక్షన్ చేస్తే 1590 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. టేక్ అవే 3086 ఫ్రమ్ 8415 అని ఇచ్చున్నారు. అంటే 8415 నుండి 3086 ని సబ్ట్రాక్ట్ చేస్తే 5329 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ ఈస్ 3189 మోర్ దెన్ 2883 అని ఇచ్చున్నారు. అంటే 3189 అనే సంఖ్య 2883 కన్నా ఎంత పెద్దది అంటున్నారు కాబట్టి 3189 నుండి 2883 ని సబ్ట్రాక్షన్ చేస్తే 306 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఎస్టిమేట్ ద డిఫరెన్స్ బై రౌండింగ్ ఈచ్ నెంబర్ టు ద నియరెస్ట్ 1000 అని ఇచ్చినాడు. అంటే నియరెస్ట్ 1000 లోకి మార్చి సబ్ట్రాక్షన్ చేయనన్నాడు. ఇక్కడ 5742 మైనస్ 4265 అని ఇచ్చినారు. 5742 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 6000 అవుతుంది. మైనస్ 4265 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 4000 అవుతుంది. అంటే 6000 నుండి 4000 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2000 అవుతుంది అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. డూ ఏ క్విక్ ఎస్టిమేట్ టు చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ దెన్ 4000 అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ 4000 కన్నా ఏవి ఎక్కువగా ఉన్నాయో వేగంగా చెప్పండి అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 5555 మైనస్ 1266 అని ఇచ్చున్నాడు. అంటే ఈ 5555 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 6000 అవుతుంది. ఈ 1266 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 1000 అవుతుంది. అంటే 6000 మైనస్ 1000 వేసుకుంటే ఇది 5000 అవుతుంది. అంటే ఏ ప్రాబ్లం వచ్చేసి 4000 కన్నా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. 9885 మైనస్ 7657 అని ఇచ్చున్నారు. ఈ 9885 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 10000 అవుతుంది. 7657 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 8000 అవుతుంది. అంటే ఈ 10000 నుండి 8000 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2000 అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ద లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్స్ అని ఇచ్చున్నాడు. ఏ చూడండి. 5000 మైనస్ 1200 అని ఇచ్చున్నారు. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే 3800 అవుతుంది. అదే 3600, 2400 ఇచ్చున్నాడు. దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 1200 అవుతుంది. ఇక్కడ వచ్చిన 3800 అనేది పెద్ద వాల్యూ కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ బి చూడండి. 9200 మైనస్ 4020 అని ఇచ్చున్నాడు. వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే 5180 అవుతుంది. అదే విధంగా 7680 మైనస్ 2180 అని ఇచ్చినారు. వీటిని సబ్ట్రాక్షన్ చేస్తే 5562 వస్తుంది. ఈ రెండు వాల్యూస్ లో 5562 అనేది పెద్ద సంఖ్య కాబట్టి లెస్ దాన్ అని రాయండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ స్కూల్ ద చిల్డ్రన్ కలెక్టెడ్ 8562 రూపీస్ ఫర్ సీఎం రిలీఫ్ ఫండ్. ద స్టాఫ్ డొనేటెడ్ 2892 లెస్ దెన్ ద అమౌంట్ డొనేటెడ్ బై చిల్డ్రన్. హౌ మచ్ మనీ డిడ్ ద స్టాఫ్ కలెక్టెడ్ అని ఇచ్చినారు. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విద్యార్థులు 8562 ని విరాళంగా సేకరించారంట. అయితే అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు సేకరించిన దానికన్నా 2892 ను తక్కువగా విరాళం సేకరించారంట. అక్కడ పాఠశాల సిబ్బంది ఇచ్చిన విరాళం ఎంత అంటున్నాడు. అంటే ఈ 8562 నుండి 2892 ని సబ్ట్రాక్షన్ చేస్తే స్కూల్ స్టాఫ్ ఇచ్చిన అమౌంట్ 5670 అని రాయండి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి. దీక్ష పోర్టల్ వాజ్ viewed by 9125 people on its first day, by 6532 people on the second day. How many more people viewed the app on the first day than on the second day అన్నాడు. అంటే దీక్ష పోర్టల్ ను మొదటి రోజు 9125 మంది చూశారంట. రెండవ రోజు 6532 మంది చూశారంట. అయితే మొదటి రోజు రెండో రోజు కంటే ఎంత మంది ఎక్కువ చూశారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ డే చూసిన 9125 నుండి సెకండ్ డే చూసిన 6532 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2593 అని రాయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారు. కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ హెడ్ మాస్టర్ ద అటెండెన్స్ డీటెయిల్ ఆఫ్ స్టూడెంట్ ఫర్ ఏ మంత్ ఆఫ్ కంప్లీట్ ద టేబుల్ అన్నాడు. అంటే మీ ప్రధానోపాధ్యాయుని నుంచి ఒక నెల రోజుల హాజరు వివరాలను సేకరించి ఈ కింది పట్టికలో రాసి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయమన్నారు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చున్నాడు, డే ఇచ్చున్నాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ ఇన్ ద మండల్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ మీ మండలంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను మీ ఉపాధ్యాయుల ద్వారా సేకరించి రాయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ప్రజెంట్ అని ఇచ్చున్నారు. అయితే ఇక్కడ మండే నుండి సాటర్డే వరకు ఇచ్చున్నారు. ఇక్కడ ఏ రోజు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారో
మీ ఉపాధ్యాయుల సాయంతో రాయండి. ఇలా రాసిన తర్వాత మీ మండలం యొక్క స్టూడెంట్స్ నుండి ప్రజెంట్ అయిన విద్యార్థులను తీసేస్తే నెంబర్ ఆఫ్ ఆబ్సెంట్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి రాయండి. నేను ఉదాహరణకు ఒక మండలాన్ని తీసుకొని ఆ మండలంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ గా రాశాను. మీరు కూడా మీ మండలం యొక్క విద్యార్థుల వివరాలు తెలుసుకొని ప్రాజెక్ట్ వర్క్ ని పూర్తి చేయగలరు. నెక్స్ట్ 3.5 అప్లికేషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ రంగయ్య మ్యాంగోస్ ని కొన్నప్పుడు జరిగిన సంభాషణ గురించి ఇచ్చున్నారు. ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చున్నారు. రైట్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సేలింగ్ ప్రైస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్ట్ అని ఇచ్చున్నారు. ఏ చూడండి, సీత బైట్ లెమన్స్ ఫర్ 600 అండ్ సోల్డ్ దెమ్ ఫర్ 850 రూపీస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కాస్ట్ ప్రైజ్ సేలింగ్ ప్రైస్ రాయమన్నారు కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 600 అవుతుంది, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 850 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, లక్ష్మి బైట్ ఫ్లవర్స్ ఫర్ 1500 రూపీస్ అండ్ సోల్డ్ దెమ్ ఫర్ 1350 రూపీస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ అని రాయండి, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 1350 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, వీరియా సోల్డ్ బనానాస్ ఫర్ 2450 అండ్ ప్రొవిజనల్లీ హీ బైట్ ఫర్ 1940 రూపీస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1940 అని రాయండి, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 2450 అని రాయండి. నెక్స్ట్ డి చూడండి, ఆదిలక్ష్మి బైట్ వెజిటేబుల్స్ ఫర్ 150 రూపీస్ అండ్ సోల్డ్ దెమ్ ఫర్ 120 రూపీస్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ రాయండి, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ కంప్లీట్ ద టేబుల్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైజ్, సేలింగ్ ప్రైజ్, విచ్ ఈజ్ మోర్, విచ్ ఈజ్ లాస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మోహన్ బైట్ 1 క్వింటల్ ఆఫ్ దాల్ ఫర్ 5800 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 5580 రూపీస్. ఇక్కడ కందిపప్పును 5800 రూపాయలకు కొని 5580 రూపాయలకు అమ్మాడంట. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 5800 రాయండి, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 5580 అని రాయండి. అయితే ఇక్కడ విచ్ ఈజ్ మోర్ అన్నాడు, అంటే ఏది ఎక్కువ అంటే కాస్ట్ ప్రైస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ అని రాయండి. నెక్స్ట్ విచ్ ఈజ్ లెస్ అని ఇచ్చినాడు, తక్కువ చేసి సేలింగ్ ప్రైస్ రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, గోపాల్ బైట్ ఏ బైసికల్ ఫర్ 8860 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 9210. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8860 అని రాయండి, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 9210 అని రాయండి. విచ్ ఆఫ్ ద మోర్ అంటే సేలింగ్ ప్రైస్ అని రాయండి, విచ్ ఆఫ్ ద లెస్ అంటే కాస్ట్ ప్రైస్ అని రాయండి. నెక్స్ట్ గౌరీ బైట్ 1 క్వింటాల్ ఆఫ్ మిల్లెట్స్ ఫర్ 3250 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 3708. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3250 రాయండి, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 3780 అని రాయండి. ఇట్ ఈస్ మోర్ అంటే సేలింగ్ ప్రైస్ రాయండి, విచ్ ఈస్ లెస్ అంటే కాస్ట్ ప్రైస్ అని రాయండి. నెక్స్ట్ అక్బర్ బైట్ ఫ్లవర్స్ ఫర్ 980 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 900. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 980 రూపీస్ రాయండి, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 900 రాయండి. విచ్ ఆఫ్ ద మోర్ అంటే కాస్ట్ ప్రైస్ అని రాయండి, విచ్ ఆఫ్ ద లెస్ అంటే సేలింగ్ ప్రైస్ అని రాయండి. నెక్స్ట్ డూ దిస్ అని ఇచ్చినారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, సే వెదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ మోడ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ అని ఇచ్చినారు. అంటే కింది సందర్భాలలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ ఏ చూడండి, కాస్ట్ ప్రైస్ వచ్చి 3100 అంట, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 2950 అని ఇచ్చున్నారు. అంటే కొన్న ఇలువ కన్నా అమ్మిన ఇలువ తక్కువ ఉంది కాబట్టి లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 150 లాస్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, కాస్ట్ ప్రైస్ 2505 రూపీస్, సేలింగ్ ప్రైస్ 3160 రూపీస్. ఇక్కడ సేలింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చి ఉంటది, ప్రాఫిట్ వచ్చేసి 655 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, పద్మజ బైట్ ఏ శారీ ఫర్ 7500 అండ్ సోల్డ్ ఇట్ టు రూపా ఫర్ 5850 రూపీస్. సే వెదర్ పద్మజ మోడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఇచ్చినాడు. అంటే ఒక పద్మజ ఒక చీరను 7500 రూపాయలు కొని రూపకు 5850 రూపాయలకు అమ్మిందంట. అయితే లాభమా నష్టమా అంటున్నాడు. ఇక్కడ కొన్న ఇలువ కన్నా అమ్మిన ఇలువ తక్కువ ఉంది కాబట్టి లాస్ అని రాయండి. ఎంత అంటే 7500 నుండి 5850 ని సబ్ట్రాక్షన్ చేస్తే 1650 రూపీ లాస్ అని రాయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ P ఫర్ ప్రాఫిట్ అండ్ L ఫర్ లాస్ ఇన్ ద గివెన్ బ్లాంకెట్స్ అన్నాడు. అంటే కింది సందర్భాల్లో లాభం వస్తే P అని, నష్టం వస్తే L అని రాయమన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే కొన్న ఇలువ కన్నా అమ్మిన ఇలువ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, కొన్న ఇలువ కన్నా అమ్మిన ఇలువ తక్కువ ఉంటే లాస్ వస్తుంది. ఇక్కడ ఏ చూడండి, కాస్ట్ ప్రైస్ 420 రూపీస్, సేలింగ్ ప్రైస్ 390 రూపీస్. అంటే ఇక్కడ సేలింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి లాస్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, కాస్ట్ ప్రైస్ 920 రూపీస్, సేలింగ్ ప్రైస్ 990 రూపీస్. ఇక్కడ సేలింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, కాస్ట్ ప్రైస్ 4860 రూపీస్, సేలింగ్ ప్రైస్ 5002 రూపీస్. ఇక్కడ సేలింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ అని రాయండి. నెక్స్ట్
నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ 3140 రూపీస్, సేలింగ్ ప్రైస్ 2849 రూపీస్. ఇక్కడ సేలింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి లాస్ అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి, కాస్ట్ ప్రైస్ 2195 రూపీస్, సేలింగ్ ప్రైస్ 3000, అంటే సేలింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, ఏ షాప్ కీపర్ బయట బ్యాగ్ ఫర్ షుగర్ ఫర్ 1650 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 90 రూపీస్ మోర్, ఫైండ్ వెదర్ హీ మోడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఇచ్చున్నారు. అంటే ఒక పంచదార బస్తాను 1650 రూపాయలకు కొని 90 రూపాయలు ఎక్కువగా అమ్మారంట. అంటే ఎక్కువగా అమ్మితే లాభమే వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అని రాసుకోండి. ఎంత అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 1650 ప్లస్ 90 రూపీస్, అంటే 1740 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, కుమార్ బయట ఆరెంజెస్ ఫర్ 1520 రూపీస్ అండ్ సోల్డ్ దెమ్ ఫర్ 150 లాస్, ఫైండ్ వెదర్ ఈ మోడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నారు. ఇక్కడ నారింజ పళ్లను 1520 రూపాయలు కొని 150 రూపాయలు తక్కువకు అమ్మాడంట. అంటే ఇతను నష్టం వచ్చుంటది కాబట్టి అది నష్టం ఏ విధంగా వచ్చిందంటే, ఇక్కడ మనం కొన్న వాల్యూ వచ్చేసి 1520 రూపీస్, అమ్మిన వాల్యూ వచ్చేసి 1520 రూపీస్ మైనస్ 150 వేసుకుంటే 1370 రూపీస్ కి అమ్మాడని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రహీం బైట్ అంబరెల్లాస్ ఫర్ 2100 అండ్ సోల్డ్ దెమ్ ఫర్ 1950, ఫైండ్ వెదర్ ఈ మోడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. అంటే రహీం గొడుగును 2100 కొని వాటిని 1950 రూపాయలకు అమ్మితే లాభమా నష్టమా కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ అమ్మిన వేల తక్కువ ఉంది కాబట్టి నష్టమే వచ్చుంటది కాబట్టి అతను కొన్న 2100 నుండి అమ్మిన 1950 ని సబ్ట్రాక్షన్ చేస్తే అతను వచ్చిన లాస్ 150 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, సల్మాన్ బయట గోట్ ఫర్ 7850 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 8325, ఫైండ్ వెదర్ ఈ మోడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఇచ్చినాడు. అంటే సల్మాను ఒక మేకను 7850 రూపాయలకు కొని దాన్ని 8325 రూపాయలకు అమ్మితే అతను లాభమా నష్టం అన్నాడు. అమ్మిన వేల ఎక్కువగా ఉంది కాబట్టి అతనికి ప్రాఫిట్ వచ్చి ఉంటది. ఎంత అంటే అతను సేల్ చేసిన అమౌంట్ 8325 నుండి అతను కొన్న అమౌంట్ 7850 ని సబ్ట్రాక్షన్ చేస్తే అతను వచ్చిన ప్రాఫిట్ 475 అని రాయండి. నెక్స్ట్ సాల్వ్ ద పజిల్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ హారిజంటల్ వర్టికల్ అని ఇచ్చి ఒక బాక్స్ ఇచ్చున్నాడు. మనం ఫస్ట్ హారిజంటల్ లో ఇచ్చిన అడిషన్ సబ్ట్రాక్షన్ చేద్దాం. 1 చూడండి, 9 + 9 = 18 అని రాసుకోండి. 3 7 - 6 = 1 అని రాయండి. 4 7 + 8 = 15 అని రాయండి. 5 9 + 7 = 16 అని రాయండి. 6 8 - 2 = 6 అని రాయండి. 8 5 + 7 = 12 అని రాయండి. 10 9 - 4 = 5 అని రాయండి. అలాగే వర్టికల్ దగ్గర 1 వచ్చేసి 8 - 7 = 1 అని రాయండి. సెకండ్ 13 - 5 = 8 అని రాయండి. థర్డ్ 9 + 6 = 15 అని రాయండి. ఫోర్త్ 1 + 0 = 1 అని రాయండి. 5 8 + 8 = 16 అని రాయండి. 6 12 - 6 = 6 అని రాయండి. 8 3 - 2 = 1 అని రాయండి. 9 9 - 7 = 2 అని రాయండి. అయితే ఇక్కడ ఇచ్చిన బాక్స్ లో 1 అంటే మనం 1 నెంబర్ లో 18 వచ్చింది కాబట్టి 1 8 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ లో 1 వచ్చింది కాబట్టి 1 రాయండి. నెక్స్ట్ ఫోర్త్ లో 15 వచ్చింది కాబట్టి 15 రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ లో 16 వచ్చింది కాబట్టి 1 6 అని రాయండి. 6 లో 6 వచ్చింది కాబట్టి ఆల్రెడీ 6 రాసున్నాము. నెక్స్ట్ 8 లో 12 వచ్చింది కాబట్టి 1 2 అని రాయండి. మనం ఇక్కడ గమనిస్తే వర్టికల్ కూడా అవే నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, దేర్ వేర్ సమ్ బుక్స్ ఇన్ ఏ స్కూల్ ఆఫ్టర్ distributing 297 books, 1390 books remained. Ravi say that the library originally had 1687 books. Do you agree with Ravi? Explain your answer using the relationship between addition and subtraction అన్నాడు. అంటే ఓ పాఠశాలలో 297 పుస్తకాలు పంపిణీ చేసిన తర్వాత 1390 పుస్తకాలు మిగిలినాయి. గ్రంథాలయంలో మొదట 1687 పుస్తకాలు ఉన్నాయని రవి చెప్తున్నాడంట. అయితే అది నిజమేనా అని ఇచ్చున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 297 బుక్స్ ని డిస్ట్రిబ్యూషన్ తర్వాత అక్కడ ఉన్న బుక్స్ 1390 కాబట్టి ఈ రెండింటిని అడిషన్ చేస్తే 1687 వస్తాయి. రవి చెప్పింది కూడా 1687 కాబట్టి అతని ఆన్సర్ తో మనం అగ్రి అవుతున్నామని రాయండి. ఇక్కడ ఎస్ ఐ అగ్రీ విత్ రవి అని రాసి సిన్స్ రవి సైడ్ ద లైబ్రరీ ఒరిజినల్ హ్యాడ్ 1687 బుక్స్ ఈ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద వెండర్ పర్చేజ్ 4260 మ్యాంగోస్ ఫ్రమ్ ఏ garden. While transporting them from the garden to the shop, 52 mangoes were damaged. Afterwards, the vendor sold 2548 mangoes. Determine the number of mangoes that the vendor still has అని ఇచ్చినాడు. అంటే ఒక వ్యాపారి 4260 మామిడి పళ్ళు కొనుగోలు చేసి అతను రవాణా మార్గంలో 52 మామిడి పళ్ళు పాడైపోయినాయంట. తర్వాత ఆ వ్యాపారి 2548 మామిడి పళ్ళను అమ్మాడంట. అయితే అతని దగ్గర ఇంకా ఎన్ని మామిడి పళ్ళు మిగిలి ఉన్నాయి అని అంటున్నాడు. ఇక్కడ వ్యాపారి
టోటల్ గా పర్చేస్ చేసింది 4260. డామేజ్ అయింది 52 మ్యాంగోస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే అతని దగ్గర ఉన్న మ్యాంగోస్ వచ్చేసి 4280 మ్యాంగోస్ ఉన్నాయి. అయితే అతను అమ్మిన మ్యాంగోస్ వచ్చేసి 2548 కాబట్టి 4208 నుండి 2548 ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా అతని దగ్గర ఉన్న మ్యాంగోస్ వచ్చేసి 1660 అని రాయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ కస్టమర్ ఎలక్ట్రిసిటీ బిల్ షో ద ఫాలోయింగ్ ద మీటర్ రీడింగ్ అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఒక కస్టమర్ యొక్క ప్రొవిజన్ రీడింగ్, ప్రెసెంట్ రీడింగ్ ఇచ్చున్నారు. అయితే హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యూజ్డ్ బిట్వీన్ ద ప్రొవిజన్ అండ్ ప్రెసెంట్ రీడింగ్ అన్నాడు. అంటే పాత మరియు కొత్త రీడింగ్ల మధ్య ఎన్ని యూనిట్లు ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ చూస్తే ప్రొవిజన్ రీడింగ్ వచ్చేసి 29,381 అని ఉంది. ప్రెసెంట్ రీడింగ్ వచ్చేసి 30,122 అని ఉంది. అంటే ప్రెసెంట్ రీడింగ్ నుండి ప్రొవిజన్ రీడింగ్ తీసేస్తే మనకు ఎన్ని యూనిట్లు ఉపయోగించారో తెలుస్తుంది. కాబట్టి 30,122 నుండి 29,381 ని సబ్ట్రాక్షన్ చేస్తే యూజ్ చేసిన యూనిట్లు వచ్చేసి 741 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మీనా హ్యాడ్ 40 more sticker than Srija. Later, Srija have 15 stickers to Meena. Now, by how many sticker did Meena collection exceed Srija అని ఇచ్చున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మీనా వద్ద శ్రీజ కంటే 40 స్టిక్కర్లు ఎక్కువ ఉన్నాయంట. ఆ తర్వాత శ్రీజ మీనకు 15 స్టిక్కర్లు ఇచ్చిందంట. అయితే మీనా వద్ద ఉన్న స్టిక్కర్ల సంఖ్య శ్రీజ వద్ద ఉన్న స్టిక్కర్ల సంఖ్య కంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే శ్రీజ దగ్గర ఉన్న స్టిక్కర్ల సంఖ్య ఎక్స్ అనుకుంటే అప్పుడు మీనా దగ్గర ఉన్న స్టిక్కర్ల సంఖ్య ఎక్స్ ప్లస్ 40 అవుతుంది. నెక్స్ట్ శ్రీజ ఏం చేసింది, మీనకు 15 స్టిక్కర్లు ఇచ్చిందంట. అంటే శ్రీజ దగ్గర ఉన్న ఎక్స్ స్టిక్కర్ల నుండి 15 ఇచ్చింది కాబట్టి ఎక్స్ మైనస్ 15 అని రాసుకోండి. అప్పుడు మీనా దగ్గర ఉన్న స్టిక్కర్లు ఎన్ని, ఇందాక ఉన్న ఎక్స్ ప్లస్ 40 స్టిక్కర్స్ ప్లస్ శ్రీజ ఇచ్చిన 15 స్టిక్కర్స్ అంటే ఎక్స్ ప్లస్ 55 స్టిక్కర్స్ ఉన్నాయి. అయితే శ్రీజ దగ్గర మీనా దగ్గర ఉన్న స్టిక్కర్ల మధ్య డిఫరెంట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ మీనా దగ్గర ఉన్న స్టిక్కర్లు ఎక్స్ ప్లస్ 55, శ్రీజ దగ్గర ఉన్న స్టిక్కర్లు ఎక్స్ మైనస్ 15. ఈ రెండింటి మధ్య సపరేషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 70 వస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి 70 వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అని ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ 4 సరైనది ఏది అని ఇచ్చినాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆప్షన్ బి, ఆప్షన్ డి రెండు సరైన సమాధానాలే కాబట్టి బి అండ్ డి అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఈశ్వర్ బైట్ వాటర్ మిలన్ ఫర్ 2,550. హీ సోల్డ్ దెమ్ 3,100 రూపీస్. క్వశ్చన్ ఏ చూడండి. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాటర్ మిలన్ అని ఇచ్చున్నాడు. కాస్ట్ వచ్చేసి 2,550 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. వాట్ ఈస్ ద సేలింగ్ ప్రైస్ ఆఫ్ వాటర్ మిలన్ అని ఇచ్చున్నాడు. సేలింగ్ ప్రైస్ వచ్చేసి 3,100 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ సి చూడండి. హ్యాస్ ఈశ్వర్ మేడ్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్, ఫైండ్ ద ఆన్సర్ అన్నాడు. అంటే ఈశ్వర్కి వచ్చింది లాభమా నష్టమా కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే కొన్న విలువ కన్నా అమ్మిన విలువ ఎక్కువ ఉంది కాబట్టి ఈశ్వర్కి వచ్చింది ప్రాఫిట్ అని రాయండి. అది ఎంత అంటే 3,100 నుండి 2,550 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈశ్వర్కి వచ్చిన ప్రాఫిట్ 550 రూపీస్ అని రాయండి. ఈ ప్రాబ్లం తో థర్డ్ యూనిట్ పూర్తయింది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ మల్టిప్లికేషన్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.